చూసావా మనీషా, ఇప్పటికైనా నమ్ముతావా? మిత్రకి వేరే పనేం లేదా ఆంటీ? లక్ష్మితో కలిసి వంట చేయడం ఏంటి? మీ ఇద్దరు నీతో కలిసి పూజ చేయలేదని కోపమా, లేక లక్ష్మితో కలిసి వంట చేస్తున్నాడని కుళ్ళా? మిత్ర ఏం చేసినా నాతోనే చెయ్యాలి. మధ్యలో లక్ష్మి ఎవరు? మనీషా కూల్. వాళ్ళ కోఆర్డినేషన్, ఆ సింక్ చూస్తుంటే నాన్ సింక్ లో నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళావనుకో, ఆ కూరగాయలకి బదులు నిన్ను కట్ చేస్తారేమో. ఒకసారి ఊహించుకో. అమ్మో, వాళ్ళలా చేసినా చేస్తారా ఆంటీ? అందుకే ఇప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నాను. నువ్వేం చూడలేదు, ఏవీ వెళ్ళలేదు అనుకుని నీ రూమ్ లోకి వెళ్ళు. ఈ మాట చెప్పడానికా ఈ వంట విషయం చెప్పి పెంట పెంట చేశారు? పదండి. ఈ వంశంలో మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల లేదు. అందుకే జొన్నుతో పాటు నీకు మరో ఆడపిల్ల పుట్టాలని ఆశపడ్డాను. నువ్వు ఆ అవకాశం లేకుండా చేశావు. వంశోద్ధారణ కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మిత్ర రక్తంతో నీ పేగు తెంచుకుని ఓ ఆడపిల్ల పుట్టాలన్న ఆశని చంపేశావు లక్ష్మి. లక్కీ ఉంది కదా మామ్, తను నా కూతురే కదా. నేనంటున్నది నువ్వు ప్రేమతో పెంచుకుంటున్న లక్కీ గురించి కాదురా, నీ రక్తం పంచుకు పుట్టాల్సిన ఆడపిల్ల గురించి. లక్కీ నీ కూతురే కాదనను, కాని తను ఈ వంశాన్ని కాపాడే మన రక్తం కాదురా. ఎప్పుడైతే లక్ష్మి జానుకు తన గర్భసంచినిచ్చానని చెప్పిందో అప్పుడే నా ఆశ చచ్చిపోయింది. కాని అదే సమయంలో నీ వల్ల మనీషా తల్లి కాబోతోందని తెలిసి నా ఆశకి మళ్లీ ఊపిరొచ్చింది. మనీషా వల్లైనా ఈ వంశానికి ఆడపిల్ల రాకపోతుందా అని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మనీషా ఎలాంటిది అనేది పక్కన పెట్టి నా కోడలిగా అంగీకరించాను. నాకు మనీషా అంటే ప్రేమ లేదు, లక్ష్మి అంటే ద్వేషము లేదు. నాకు కావలసిందే ఈ కుటుంబాన్ని కాపాడే ఆడపిల్ల. ఆ పిల్లనివ్వడం లక్ష్మి వల్ల కాదు కాబట్టి ఈ ఇంటికి మనీషా కోడలైంది. నా మనసులో ఉన్నది మీతో చెప్పేశాను. ఇకనైనా అపార్థాలు పక్కన పెట్టి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కడుపుతో ఉన్న మనీషాని ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. మిత్ర, నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ ఈ ఫైల్లోనే ఉంది. రేపే బిడ్డింగ్ వెయ్యాలి. అయిపోతుంది కదా? అయిపోతుంది మామ్. ఏంటి మనీషా, నువ్వింకా ఆ కుంగముడి పూజ గురించి ఆలోచిస్తున్నావా? అయినా ఓడిపోవడం మనకేం కొత్త కాదు కదా. నువ్వు లక్ష్మి మీద ఒక్కసారి గెలిస్తే లక్ష్మి నీ మీద 100 సార్లు గెలుస్తుంది. ఫైల్ కొట్టేయడానికి దేవయాని ఆంటీని యూజ్ చేసుకుంటే? జరిగింది మర్చిపోయి నెక్స్ట్ ఇంకేదైనా ప్లాన్ చేయి. అలాగని సోదమ్మతో చెప్పించినట్టు ఏ చిలక జోష్యం వాడితోనూ చెప్పించావు, మళ్ళీ దెబ్బైపోతావు. ఆంటీని ఈ ప్లాన్లో భాగం చేయాలంటే తనకు కూడా ఎంతో కొంత లాభం ఉండాలి. అలా అయితేనే ఆంటీ చేస్తుంది. ఏంటి నేను చెప్పే చెవికెక్కుతుందా? ఓటమినెంత త్వరగా మర్చిపోతే గెలుపు కోసం అంత త్వరగా ప్రయత్నిస్తావు. ఎస్, ఆంటీని ఒప్పించే అస్త్రం దొరికింది.
మనీషా, నిన్నే వింటున్నావా? అంతా విన్నానాంటీ. మీరు చెప్పినట్టే ఓటమిని మర్చిపోయి గెలుపు కోసం ట్రై చేస్తున్నాను. ఏదైనా ప్లాన్ చేసావా? ఆల్రెడీ చేసేసాను. 1 షాట్ 2 బర్డ్స్. మీరు ఊ అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు రాలిపోతాయి. ఆ, ఒక పిట్ట లక్ష్మి, ఇంకొక పిట్ట ఎవరు? మీ కోడలు జాను. దాన్ని నువ్వేం చేస్తావ్? మీరు సరే అంటే అక్కా చెల్లెళ్ళిద్దరినీ ఒకేసారి ఇంట్లో నుంచి పంపించేయొచ్చు. హా, వినడానికి సౌండింగ్ బానే ఉంది కానీ ముందు ప్లాన్ అంటే చెప్పు. ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఇప్పుడు మిత్రా లక్ష్మిల దగ్గర ఉంది. దాన్ని మిత్రకి తెలియకుండా మిత్ర దగ్గర కొట్టేసి బయటికి పంపించేసి నింద జాను మీదకి నెట్టేశామనుకోండి. టెండర్ పోయినందుకు లక్ష్మిని, బయటికి పంపించినందుకు జానుని. అర్థమైంది. ఆ, లక్ష్మి కథేమో కాని జాను ఏ ఫైల్ కొట్టేసిందని నమ్మించేదెలా? లేని సాక్ష్యాలు సృష్టించడం మనకి తెలియని పనా చెప్పండి? అంటే మిత్ర పక్కన లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ ఫైల్ పోతే లక్ష్మి మీద అనుమానం వస్తుంది. కానీ జాను మీద ఎలా వస్తుందా అని. ఆ సంగతి నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను కదా. ముందు ఈ ప్లాన్ మీకు ఓకేనా? జాను పేడ విరగడవుతుందంటే నాట్ ఓకే అని ఎలా అంటాను? డన్ ఆంటీ. ఈ నైట్కే ఆ ఫైల్ కొట్టేస్తున్నాం. బీ రెడీ.